ఓం నమఃశివాయ. సికింద్రాబాద్ వాస్తవ్యులైన సేవామూర్తి పి తులసీబాయి గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని భక్తి సేవా మార్గాలలో తరించారు. ఈ సందర్భంగా శివయ్య చెంత కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలపై అర్చనలు చేయించుకుని శివాశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర పాప కర్మలను కాలరాసేటి కాల భైరే ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమః శివాయ. అర్చక స్వామి శతమానం భవతి అంటూ అక్షింతలతో దీవించి ఆశీర్వచనాలు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భక్తులకు హోమభస్మాన్ని పవిత్ర జలాన్ని అందించగా భక్తులు నూతన శివాలయ నిర్మాణ పనులకు ఇటుకలను అందించి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం మానవ సేవలో భాగంగా సేవామూర్తి పి తులసీబాయి గారు వారి భర్త శివమల్లేశ్వరరావు గారిని భాగం చేస్తూ శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి దిక్కులేని అభాగ్యుల పాలిట ప్రత్యక్ష దైవాలుగా నిలిచారు. అనంతరం రక్షణాలయంలో సేద తీరుతున్న 600 మంది నిర్భాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి మానవ సేవలో ఉన్న సేవానుభూతిని పొందారు. మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి తులసీబాయి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇక్కడికి మేము ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ మేము రాగానే మేము శివాలయంలో దర్శనం చేసుకున్నాము. కొత్త గుడి కడుతున్నాం చూపించారు. బాగుందండి, చాలా బాగా కడుతున్నారు, బాగుంది. మేము ఇక్కడ రాగానే ఫస్ట్ టైం అన్నదానం అవి చేయడానికి వచ్చాము. కానీ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళంతా చాలా కష్టపడి చేస్తున్నారు. మేము ఇంట్లో ఒక పిల్లల్ని 2 పిల్లల్ని చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంది మాకు. కానీ ఇక్కడ వీళ్ళు ఇంతమందిని 400-600 మందిని చూస్తున్నారంటే చాలా గ్రేట్. ఇది చాలా కష్టమైన పని కూడా చాలా మంచిగా నీట్గా హైజీనిక్గా నీట్గా బాగా చేస్తున్నారండి. 1.5 years వద్దామని కుదరలేదు. ఇప్పుడు వచ్చాము, అనుకోకుండా వచ్చినందుకు మంచిగా అయింది. పొద్దున్నే అక్కడ శివాలయంలో శివుడికి అభిషేకం చేయించారు పంతులు గారు. పూజ చేసినాక మళ్ళీ లోపలికి తీసుకుని చూపించారు. బాగుంది, చాలా బాగుంది. 4th floorలో హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా నీట్గా కూర్చోబెట్టి అంతా మేము కూడా వడ్డించాము. వాళ్ళకి మంచిగా అనిపించింది. మాకు కూడా అందరు కొంచెం సాయం చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నాం. అమ్మ సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.